వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు. హెట్రో పరిశ్రమలో విషవాయువు లీకై పలువురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై అనకాపల్లి జిల్లా కలెక్టర్ సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని సిపిఎం అనకాపల్లి జిల్లా నాయకులు ఎం అప్పలరాజు డిమాండ్ చేశారు. రాత్రి 7:30-8 టైంలో విషవాయువులు లీక్ అయ్యి కార్మికులు చాలా తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురికావడం జరిగింది. అనేక మంది తల తిరగడాలు, వామిటింగ్స్ ఇటువంటి కారణాల రీత్యా చాలా తీవ్రమైనటువంటి భయోందాలకి గురవడం జరిగింది. వారందరినీ నక్కపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం అందిస్తూ ఉన్నారు. ఇక్కడ సుమారుగా 9 మంది ప్రస్తుతం వైద్యం పొందుతున్నారు. మరో 3 మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం పంపించామని చెప్పి తెలిసింది. అలాగే కంపెనీ లోపల ఉన్నటువంటి ఓహెచ్సిలో మరో 9 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పేసి తెలిసింది. అంటే ఓహెచ్సిలో ఉన్నటువంటి 9 విశాఖపట్నం పంపించినటువంటి వారు 3, మొత్తం వాళ్ళు 7. ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు 9 మంది, అంటే 16 మంది. కానీ వాళ్ళు చెప్తున్నటువంటి యాజమాన్యం చెప్తున్నటువంటి లెక్కలు చూస్తే 12 మంది చెప్తున్నారు. అంటే ఈ 12 మందా 16 మందా, లేదంటే ఇంకా అదనమైనటువంటి ఉద్యోగులు కానీ కార్మికులు కానీ అస్వస్థకు గురయ్యారా, అసలు ఏం జరిగింది అనేది వెంటనే యాజమాన్యం కంపెనీ యొక్క కార్మికులకి వాళ్ళ కుటుంబాలకి వెంటనే తెలియచేయాలి. ప్రమాదం యొక్క ఏ రకంగా జరిగింది, ఇందులో ఎవరెవరు కూడా అస్వస్థకు గురయ్యారు, ఎవరెవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు అనే దాని మీద కంపెనీ యాజమాన్యం కార్మికులు ఉద్యోగుల యొక్క కుటుంబాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ సంఘటన పైన జిల్లా కలెక్టర్ గారు స్పందించి సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి ఈ సంఘటనకి కారణమైనటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగినటువంటిది కాదు. కంపెనీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి సంఘటన జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటనలో ఎంతమంది అస్వస్థకు గురి కావడం అంటే మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. నిరంతరం అసలు ఇక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, కార్మికులకి రక్షణ ఉందా లేదా అనే దానిపైన పర్యవేక్షణ చేయాల్సినటువంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ ఇతర విభాగాల అధికారులు కానీ పర్యవేక్షణ లేకపోవడం అనేది కారణంగా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వం కూడా నిరంతరం సేఫ్టీ ఆడిట్ జరిపించాలి, కానీ సేఫ్టీ ఆడిట్ అనేది జరిపించలేదు. ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క ప్రాణాలంటే అసలు లెక్కలేనితనం ఇవాళ కంపెనీ యాజమాన్యాలు చూపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీలో కానీ అచ్యుతాపురం SEZలో కానీ అనేక సంఘటనలు జరిగి కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉన్నాయి. వాటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే సరే మరి హెట్రో లాంటి కంపెనీలు ఇక్కడ అటువంటి సంఘటనలు జరగకుండా సమగ్రమైనటువంటి రక్షణ చర్యలు చేపట్టాలి, సేఫ్టీని పాటించాలి. కానీ అవేమీ జరగకుండా కంపెనీ యాజమాన్యం కారణంగానే ఈరోజు ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. మేము కోరేది ఏంటంటే అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఈ సంఘటన పైన సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఈ సంఘటనకి కారణం ఈ సంఘటనకి నిర్లక్ష్యపూర్తిగా వ్యవహరించినటువంటి యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో, అస్వస్థకు గురయ్యారో, అనారోగ్యానికి గురయ్యారో వారికి మెరుగైనటువంటి వైద్యం చేయించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి CITగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.